ఇవాళ మహబూబ్ నగర్లో ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీకి ఓట్లు వేయమంటుడు? ఇవాళ చేవెళ్లలో బీఆర్ఎస్ నాయకులను బీజేపీ వాళ్ళకు లొంగిపోమంటుండు. మల్కాజ్గిరిలో మీ ఓట్లు బదిలీ చేయండి అని చెప్తున్నాడు. భువనగిరిలో ఎందుకు చెప్తుండు? జహీరాబాద్లో ఎందుకు చెప్తుండు? ఎందుకంటే ఈ 5 సీట్లు మొత్తం 14లో ఈ 5 సీట్లు మనం గ్యారెంటీగా గెలుస్తాం. ఈ అన్నిటిని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీయొచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నాడు. నా మీద కోపం ఉంటే నా మీద చూపియండి, చేతనైతే నాతో కొట్లాడు. మీరు మొగోళ్ళు అయితే మా కార్యకర్తలతో కొట్లాడండి. రండి గ్రామాలకు అడగండి ఓట్లు. మేము తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి. 100 రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్, కానీ 10 ఏళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసి